జాతీయ జెండాను చూస్తే ప్రతి భారతీయుడు గర్వంగా ఫీల్ అవుతారని శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో భాగంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఒంగోలులో 3600 అడుగుల జాతీయ పతాక ప్రదర్శనను పోలీసు మైదానంలో ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఉంటుంది చిన్నగా మన కార్యక్రమాన్ని సామాజిక కార్యకర్త నాటి స్వాతంత్ర సమరంలో రాష్ట్రానికి చెందిన పింగళి వెంకయ్య జాతీయ జెండాను రూపకల్పన చేశారని అన్నారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం భారీ జాతీయ జెండా ప్రదర్శన నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. సేవా కార్యక్రమాలకు వాసవి క్లబ్ ప్రతినిధిగా నిలుస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తన సంపాదనలో 10% పేదలకు సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని, పేదరికం లేని సమాజం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు P4 అమలు చేస్తున్నారని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని దామచల్ల జనార్దన్ రావు కోరారు. జిల్లా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ ధైర్య సాహసాలకు జాతీయ జెండా ప్రతీక అని అన్నారు. దేశం గొప్పతనం, విజయానికి జాతీయ జెండా నిదర్శనమని అన్నారు. అలాంటి జాతీయ జెండాను 3600 అడుగులతో రూపొందించి ప్రదర్శించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎరుక్కుల రామకృష్ణ, ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాశరావు ప్రతినిధులు పాల్గొన్నారు. జెండా పెట్టుకొని ఈరోజు గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసుకోవడానికి ఈరోజు ఒంగోలులో ప్రత్యేకించి 3600 మీటర్లు పొడవుగా ఉండే ఒక జాతీయ జెండాను ఈరోజు మనం పెట్టుకొని వెళ్ళటం. జాతీయ జెండా ఈరోజు దాని మీద ఈరోజు స్టూడెంట్స్లో కానీ అందరిలో కూడా జాతీయం ఆ రోజు వచ్చిన పరిస్థితులు కూడా ఈరోజు అందరికీ తెలిసే విధంగా ఈ వాసవి క్లబ్ వాళ్ళు ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, దానికి మనం కూడా పోవటం చాలా సంతోషాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సిద్ధా సూర్యప్రకాష్ గారు ఇవాళ చెప్పినట్టు ఆయన కూడా ఎప్పుడు కూడా వాసవి క్లబ్ అనేది కాదు, సంఘంలో కూడా ఏం చేయాలన్నా కూడా ముందుండి అందరికీ పనులకు ఉపయోగపడే వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తులు ఈరోజు అందరూ ఉండాలి. అందరం కూడా కలిసి చేస్తేనే ఏదైనా కూడా పనులు ముందుకు వెళ్తాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా P4 అనేది ఒక కార్యక్రమం పెట్టి P4 ద్వారా పేదరికం లేని సమాజాన్ని తీసుకురావాలి, అందరం కూడా ముందుకు తీసుకురావాలి, అందరూ కూడా కొంతమందిని అడాప్ట్ చేసుకోవాలని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా దాని మీద P4లో చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మన ఆంధ్ర రూపొందించడం చాలా ఆనందదాయకం. దాన్ని ఈరోజు మనం భారతదేశానికి అందరికీ కూడా ఒక గౌరవ సూచకంగా, ఒక ప్రతీకగా దాన్ని మనం ఏర్పరచుకుందాం. అలాగే దాన్ని ఎక్కడ వెళ్ళినా కానీ మన జెండా ఎగురుతుందంటే మన గుండెలు ఉప్పొంగిపోతుంది. మన జెండా చూస్తేనే ఒక గర్వం మనకు. అది మన మనసులో బయటనే కాదు, మన మనసులో ఎప్పుడు మనం నిలుపుకోవాలి. జాతీయత భావం అనేది ఎప్పుడు మన దేశం, మన ఊరు, మన అమ్మ నాన్న ఎలాగో మన దేశం అనే దానికి మన జాతీయ జెండా ఒక ప్రతీక. అది ధైర్య సాహసాలకు, అలాగే శాంతి, అభివృద్ధి అన్నిటి కూడా అది ఒక చిహ్నంగా నిలుస్తుంది. దాని యొక్క గొప్పదనాన్ని మనం ఎప్పటికప్పుడు దాని ప్రజలకి, విద్యార్థులకి తెలియజేస్తూ దేశం పట్ల ఒక అంకిత భావంతో ఒక ప్యాట్రియాటిజం అనేది ఉండాలి. అందుకని దాని గుర్తుగా ఈ జెండాని ఈరోజు వాసవి క్లబ్ తరఫున సిద్ధా సూర్యప్రకాష్ రావు, అలాగే రామకృష్ణ గారు, ఈ టీం అంతా కూడా ప్లాన్ చేసి 1 కిలోమీటర్ జెండాని ప్రదర్శించాలా, విద్యార్థులను దాంట్లో భాగస్వామ్యం చేయాలన్న ఆలోచన వచ్చినందుకు థ్యాంక్ యూ. అలాగే ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో 3600 ఫీట్ల జాతీయ జెండా ప్రదర్శన మనం సుమారు ఒక 11 ప్రాంతాలలో మనం ఈ జాతీయ జెండా ప్రదర్శన కార్యక్రమం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. మరి నిన్నటి రోజు విజయవాడలో, ఈరోజు ఒంగోలులో, మరి చెన్నై, కోయంబత్తూరు, వరంగల్, భువనగిరి, హైదరాబాద్ ఈ విధంగా 11 ప్రాంతాల్లో ఈ భారత జాతీయ జెండా ప్రదర్శన జరుగుతూ ఉంది. ఇక మీద ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం సక్సెస్ గా కళాశాల యాజమాన్యం ప్రతి ఒక్కరు 52 సేవా కార్యక్రమాలతోటి ముందరందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నగరంలో మువ్వెన్నెల జెండా మురిసింది.
కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ నుంచి వేలాది మంది విద్యార్థులు జాతీయ జెండాను పట్టుకుని ముందుకు కదిలారు. ఆర్టీసీ బస్టాండ్, అద్దంకి బస్టాండ్లోని సభా వేదిక వరకు చేరుకుంది. వేలాది మంది విద్యార్థులు భారీ జాతీయ జెండా పట్టుకుని ముందుకు కదులుతుండగా వారికి మధ్యలో వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేశారు. వాతావరణం కూడా చల్లగా ఉండటంతో విద్యార్థులు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు కదిలారు. భారీగా తయారు చేసిన జాతీయ జెండా విద్యార్థులు ప్రదర్శించడంతో నగరం పరవశించిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరిలో జాతీయ భావం పెల్లుబికింది. అక్కడి నుంచి కార్యక్రమాన్ని నారాయణ కాలేజీ వారు రండి సార్. ఇంకేదైనా కాలేజీ వాళ్ళు రిప్రజెంటేటివ్స్ వచ్చింటే నగరంలో పారిశుధ్యాన్ని పూర్తి స్థాయిలో మెరుగుపరచాలని, రోడ్లపై మురుగునీరు నిలబడకుండా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులను కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. నగరంలోని బాపూజీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న కోటవీధి, కొత్త కూరగాయల మార్కెట్, మిలిటరీ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు.